కాసేపట్లో జగిత్యాలకు చేరుకొనున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. జగిత్యాల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సుమారు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనడంతో అందరి దృష్టి అటువైపే ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో జగిత్యాల జైత్ర యాత్ర పేరిట సభను ఏర్పాటు చేసింది గులాబీ దళం. కాసేపట్లో జగిత్యాలకు చేరుకొనున్న కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ ప్రజావేదిక మీదకు వస్తున్నారు. ఏ ప్రసంగం చేస్తారు, ఏ అంశాలపైన ప్రధానంగా ఆయన ఫోకస్ చేస్తారన్న ఆసక్తి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, ఖచ్చితంగా జగిత్యాల సభ అనేది చాలా కీలకంగా మారింది. బీఆర్ఎస్ రాజకీయాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు ఫోకస్డ్గా మారింది. మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. మొత్తంగా ఇదే రోజు అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఒకవైపు ముఖ్యమంత్రి, మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పర్యటనలు పెట్టుకోవడంతో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనేది ఒక ఆసక్తికరమైన వేదికగా ఈరోజు కనిపిస్తుంది. ఈ రాజకీయ వేదికలో ఎవరిది పై చేయి అవుతుందనే ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం జగిత్యాల సభ వేదిక పైన ఉన్నాం. మనం చూడవచ్చు హడావిడి అంతా కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు అంటే ఇక్కడ కీలకమైన నేతలంతా కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు, దాదాపు పరిశీలిస్తున్నారు. మొత్తంగా జన సమీకరణ కూడా చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడికి సరిగ్గా 6:30-7 గంటల ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. అయితే ఆయన ఏం ప్రసంగించి ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ తో పాటుగా అంటే ఈ సభకు చాలా ప్రాధాన్యతకు కారణం మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సీనియర్ నేత. ఆయన దాదాపు 40 ఏళ్ల ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో తెంచుకొని ఆయన ఈరోజు బీఆర్ఎస్లో చేరి కారెక్కబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆసక్తికరమైన సభ అని చెప్పుకోవచ్చు. అయితే జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారో, ఆ తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మరొక వైపు చూస్తే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు టూర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇక్కడ కీలకమైన అంశంగా మారనుంది. ముఖ్యంగా ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కొంత వైట్ ఎలిఫెంట్గా పోల్చిన నేపథ్యంలో ఈరోజు అక్కడికి రానున్న నేపథ్యంలో దానిపైన కేసీఆర్ ఎలా స్పందిస్తారు, అదేవిధంగా జీవన్ రెడ్డి మళ్ళీ ఏం స్పందించబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా అటు ముఖ్యమంత్రి ఏం స్పందిస్తారు, అదేవిధంగా ఇటు కేసీఆర్ ఏం స్పందిస్తారనే ఆసక్తి నేపథ్యంలో మనకు గులాబీ బాసుకు సంబంధించిన ఈ సభ అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే జన సమీకరణ నేపథ్యంలో దాదాపు అంటే 1,00,000 మంది జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో మొత్తం ఎవరి దారి చూసినా, ఏ దారి చూసినా కూడా జగిత్యాల వైపు చూపిస్తున్నది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అంటే ఇక్కడికి సభకు చేరుకోలేని జనానికి ఈ సభను వీక్షించేందుకు ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో, క్యూరియాసిటీగా ఉన్నారో, ఆ క్యూరియస్గా ఉన్న వాళ్ళందరి కోసం కూడా మొత్తం కూడళ్లలో ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మరొక వైపు ఎక్కడ చూసినా కూడా గులాబీ మయంగా మారింది. జగిత్యాల అంతా కూడా ఒక పింక్ టౌన్ లాగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తాం, దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఇన్ఛార్జ్లను నియమించారు. వాళ్ళంతా కూడా ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు, జన సమీకరణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈరోజు భారీగా ఈ జన సమీకరణ, అదేవిధంగా ఈ సభతోని దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ ప్రసంగించిన నేపథ్యంలో ఇది కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఏ విధమైన పోరు చేయబోతుంది అనే ఒక ఆసక్తికరమైన చర్చకైతే తెరలేసింది. మొత్తంగా మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ రానుండటంతో మొత్తంగా మనం చూడవచ్చు చాలా మంది ఇక్కడ ఒక హడావిడి కూడా వాతావరణం కనిపిస్తుంది. మనకు చూడవచ్చు ప్రజా ఆశీర్వాద సభ పేరుతోని పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా మనం చూస్తున్నాము. అటువైపు చైర్స్ను కూడా నేను మీకు చూపిస్తున్నాను. మొత్తంగా దాదాపు ఇప్పటికే కొంతమంది జనాన్ని అంతా కూడా, ఎందుకంటే ఎండగా ఉండడంతో వాతావరణం జనాన్ని సమీకరిస్తున్నారు. సుమారు 6:30-7 తర్వాత ఈ పూర్తి అంటే సభకు కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రసంగం అనేది చాలా కీలకంగా మారింది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏడాది తర్వాత అంటే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన ఆయన ఏం మాట్లాడబోతున్నారనే ఒక క్యూరియాసిటీ, ఆసక్తి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అనుశ్రీ, అలాగే రమణ, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరటం అనేది జగిత్యాలలో ఆ పార్టీ బలోపేతానికి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? లోకల్ క్యాడర్ లో ఎట్లాంటి రియాక్షన్ కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా అంటే జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత మాజీ మంత్రి ఒక్కసారిగా 43 ఏళ్ల ప్రస్థానాన్ని తెంచుకొని కాంగ్రెస్ పార్టీని వీడి కార్యక్రమంతో గులాబీ కండువా కప్పుకోబోతుండడంతో మొత్తంగా ఒక ఆసక్తికరమైన చర్చకైతే దాదాపు గత 3-4 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాము జగిత్యాల రాజకీయాలు. అయితే ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ అన్నట్టుగా మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ ఆయన వచ్చిన తర్వాత పార్టీలో లుకలుకలు ప్రారంభమైనాయని చెప్పేసి కూడా ఈరోజు సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళాడు, కొంతమంది నేతలతో బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఈ అన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం స్పందిస్తుందనేది ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరొక వైపు మనం చూస్తే కనుక మీరు అన్నట్టుగా క్యాడర్లో కూడా అంటే జీవన్ రెడ్డికి సంబంధించి జగిత్యాల రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నేతగా ఆయనకు సంబంధించిన అనుచరగణం కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో మరొకవైపు అటు బీఆర్ఎస్ క్యాడర్కు సంబంధించి కూడా మనకు పెద్ద ఎత్తున చాలామంది అంటే జనము అదేవిధంగా కార్యకర్తల సమీకరణ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో మనం చూడవచ్చు. దాదాపు ఇక్కడ అంత కీలకమైన నేతలంతా కూడా మనం చూస్తున్నాము, ఒక్కొక్కరుగా వస్తున్నారు, ఇప్పటికే సభ దగ్గరికి చేరుకుంటున్నారు. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ముఖ్యంగా అంటే వాతావరణం బీఆర్ఎస్ సభ అనేది చాలా కాలం తర్వాత ఒకసారి గులాబీ మయంగా మారిన నేపథ్యంలో ఒకసారి మనతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈ సభ నుంచి ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్ గారు ఈ సభలో ఇవాళ ఇక్కడి నుంచే జైత్రయాత్ర స్టార్ట్ కాబోతా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ పతనం కాబోతా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది జీవన్ రెడ్డి గారిని వదులుకొని ఇలా జీవన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నాడంటే ఇది వెరీ వెరీ క్లియర్. ఏమని క్లియర్? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంకి రాబోతుంది అనేది చాలా చాలా క్లియర్. మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చాలా క్లియర్ గా కనబడుతుంది. అంటే ముఖ్యంగా జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ ఆయన వచ్చిన తర్వాత లుకలుకలు ప్రారంభమయ్యాయి. హరీష్ రావు కొంతమంది నేతలతో ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించారు. ఏం చెప్తారు? ఆట రాక గజ్జలు బాగాలేవు అనేది అసలు కాంగ్రెస్ పార్టీకి ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి. వీళ్ళకి ఆట రాక గజ్జలు బాగాలేవని హరీష్ రావు గారు అటుపేరు బాజాబ్తో హరీష్ రావు గారే ఈ అరేంజ్మెంట్స్, కేటీఆర్ గారు హరీష్ రావు గారే వీడికి నిలుచొని బాజాబ్తో అరేంజ్మెంట్ చేసిపోయినరు. ఇలా దొంగైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఆయన కూడా మాట్లాడితే ఇట్లా పిచ్చోన్లాగా సిగ్గు లేకుండా ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే అయిన సంజయ్ గారు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. వచ్చే ఎన్నికలలో ఆయనకి దమ్ముంటే రాజీనామా ఏమని చెప్పబోయి నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడడంతో వాళ్ళ రక్తం దారబోసిన తర్వాతనే ఇలా ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. నువ్వు అంత పెద్ద మొగోను అయితే ఇలా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోయి బై ఎలక్షన్ చూసుకుందాము. జీవన్ రెడ్డి వదిలేసు సంజయ్ చూసుకుందాం, రమ్మని చెప్పి రాదు, ఒక్కసారి చూసుకుందాము. ఇప్పుడు ఆ సంజయ్కి జగిత్యాల డిపాజిట్ కూడా రాదు రమణ గారు. ఇది ముఖ్యంగా అంటే జీవన్ రెడ్డికి సంబంధించి మనం చూస్తే కనుక ఖచ్చితంగా జీవన్ రెడ్డి రావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ముందడుగు అని చెప్తున్నారు. మరొకవైపు దమ్ముంటే రాజీనామా చేసి సంజయ్ కుమార్ జీవన్ రెడ్డితో తలపడాలని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.